నమస్తే అండి. ఈరోజు 2 డేస్‌లో బుకింగ్ ఎలా క్యాన్సెల్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ రిలేషన్‌షిప్‌లో కన్జ్యూమర్ నంబర్ కొట్టండి. ఏదైతే బుకింగ్ క్యాన్సెల్ చేయాలన్నదో ఆ కస్టమర్ నంబర్‌ని రిలేషన్‌షిప్‌లో కొట్టండి. ఐడీ మీద టిక్ చేయండి. ఐడీ మీద టిక్ చేశాక డైరెక్ట్ సేల్ ఆర్డర్ నంబరు. సేల్ ఆర్డర్ నంబర్ మీద టిక్ చేశాక ఇన్వాయిస్‌లోకి రండి. ఇన్వాయిస్‌లోకి వచ్చాక ఇక్కడ రిటర్న్ రీజన్ అండి. ఇది ఏదైనా రిటర్న్ రీజన్‌లో ప్రింట్ ఫ్లాగ్ ఉంటేనే మనకి ఇందులో ప్లస్ వస్తుంది. రిటర్న్ రీజన్‌లోకి వెళ్ళండి. రీజన్‌లోకి వెళ్ళాక ఇక్కడ రిటర్న్ రీజన్ ప్లస్ తీసుకోండి. ఇక్కడ ప్లస్ తీసుకున్నాక ఇక్కడ ఫస్ట్ మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో నేనైతే డోర్ క్లోజ్ పెడుతున్నా. మీరు ఏ రీజన్ ఉంటే ఆ రీజన్ పెట్టండి. నెక్స్ట్ కంట్రోల్ బి. కంట్రోల్ బి నొక్కండి. కంట్రోల్ బి నొక్కాక కంట్రోల్ బిలో మీకు ఇంకొక కాలం అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక డైరెక్ట్ ఓకే నొక్కండి. ఓకే నొక్కితే ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయండి. ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఇక్కడ చూడండి సేవ్ అయింది. ఇక్కడ చూడండి మళ్ళీ 2 వచ్చాయి. 1, 2 ఇలా ఈరోజు ఈ 2 కొట్టాము. రేపు మళ్ళీ సేమ్ టు సేమ్ ఇలానే మళ్ళీ ఓపెన్ చేసేసి మళ్ళీ ఇక్కడనే మళ్ళీ ఇక్కడ ప్లస్ ఆప్షన్ వస్తుంది. అది మీకు చూపిస్తాను. కొట్టేస్తే మీకు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది రేపు. ఇప్పుడు చూడండి ఇప్పుడు 12th ఈరోజు నిన్న 2 టైమ్స్ పెట్టాను కదా. ఇవాళ ఆయనతో 1 టైం పెట్టేసి ఆ బిల్ ఎలా క్యాన్సిల్ చేయాలని చూద్దాము. మన రిలేషన్షిప్లో ఆ కస్టమర్ నెంబర్ అయితే సెట్ చేస్తున్నా. చూడండి ఇలా ట్రిపుల్ ఆర్డర్ మీద క్లిక్ చేశా. ఇక్కడ ఇన్వాయిస్లోకి వెళ్తున్నా. బుకింగ్ నెంబర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం నిన్న పెట్టింది ఇక్కడ చూడండి 2 ఉన్నాయి. ఇప్పుడు నేను థర్డ్ కూడా నేను పెడుతున్నా. ఇక్కడ థర్డ్ కూడా వచ్చేసింది. థర్డ్ కూడా నేను డోర్ క్లోజ్ పెట్టేస్తున్నా. ఇక్కడ ఓకే కొట్టేసా. ఇక్కడ చూడండి ఆర్ యూ షూర్ టు రిటర్న్ ఇన్వాయిస్ ప్రాసెస్డ్ ఆర్డర్ విల్ బి క్యాన్సల్డ్. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ బుకింగ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇలా 2 టైమ్స్‌లోనే మీరు బుకింగ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ 2 టైమ్స్. ఇంతకుముందు 3 డేస్ ఉండే కదా! ఇప్పుడు 3 డేస్ రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. 2 డేస్‌లో మనం ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చండి.